భిక్షమయతో ముఖాముఖి 95వ ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజు మనం డిక్కీ దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లక్ష్యాలు ఏమిటి, దాని కార్యక్రమాలు ఏమిటి అనే విషయంపై మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయంపై మాట్లాడటానికి డిక్కీ తెలంగాణ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షురాలు దాసరి అరుణ గారు మనతో ఉన్నారు. అరుణ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చాలా సంతోషం అమ్మ, మీరు ఒక పారిశ్రామికవేత్తగా ఒక డిక్కీ ఆర్గనైజేషన్ నడుపుతూ మాకు ఈ సమయాన్ని ఇవ్వటం అనేది చాలా సంతోషం. మా మాస్టర్ కీ టీవీ తరఫున మీకు జై భీమ్ తెలియజేసుకుంటున్నాం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికే కాకుండా దేశంలోని ప్రపంచంలోని తెలుగు ప్రజానికానికి డిక్కీని పరిచయం చేయాలనేది మా లక్ష్యం. ఎందుకంటే మా టీవీ పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి అంశాన్ని కూడా మా టీవీ యొక్క లక్ష్యంలో ఒక భాగం. ఆ విధంగా డిక్కీ ఆర్గనైజేషన్ కానీ, డిక్కీ నాయకులు కానీ, డిక్కీ లక్ష్యాలు కానీ, ఆ డౌన్టెడ్ ఉన్న వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం మీరు పనిచేస్తున్నారు. అందుకని మీ ద్వారా మా వీక్షకులకి అనేక విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం. ఇంతకీ డిక్కీ ఎప్పుడు ఏర్పడ్డది, ఎక్కడ ఏర్పడ్డది, ఎవరు ఏర్పాటు చేశారు, దాని లక్ష్యాలు ఏంటి? షూర్ సార్. డిక్కీ 2005 సంవత్సరంలో పూణేలో స్థాపించడం జరిగింది. ఇది డాక్టర్ మిలింద్ కాంబ్లే గారు ఎవరైతే ఉన్నారో మా ఫౌండర్ చైర్మన్, ఆయన ఒక సివిల్ ఇంజనీర్. సో ఆయన అంబేద్కర్ ఐడియాలజీని చాలా బాగా ఫాలో అవుతారు. సో ఆయన మిషన్ విజన్ అంతా కూడా అంబేద్కర్ ఐడియాలజీని ఫాలో అవ్వడమే. సో ఆ నేపథ్యంలోనే డిక్కీ ఆవిర్భించింది. సో డిక్కీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వెనుకబడ్డ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని పారిశ్రామికవేత్తలుగా చెయ్యాలి, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా స్థిరపడితేనే మనము ఒక స్థాయిలో ఉండలేము, మిగతా వాళ్ళతో కలిసి పనిచేయలేము అని అంబేద్కర్ గారి ఐడియాలజీ ప్రకారం ఫైట్ క్యాస్ట్ విత్ క్యాపిటలిజం. సో మనం ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటామో ఆ రోజు మనల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు. మనం కూడా అందరితో పాటు సమానంగా కలిసి పనిచేయగలుగుతాము. ఫైట్ క్యాస్ట్ విత్ క్యాపిటలిజం. ఈ డాక్టర్ మిలింద్ కాంబ్లే గారు ఏ రాష్ట్రము, వారు ఇంత పెద్ద ఎత్తున ఒక గొప్ప అంబేద్కర్ ఆలోచన కలిగి దళితుల్ని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చేయటం ఎప్పుడైనా మీరు ఆయన్ని అడిగారా, ఆయన చెప్పారా నాకు తెలియదు. మాకైతే ఈ ఆలోచన రావడానికి ఏంటి పునాది? అంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఇప్పటివరకు దళితుల్లో ఏంటంటే ఒక లిటరేచర్ వైపు కానివ్వండి, మ్యూజిషియన్స్ కానివ్వండి, అన్ని రంగాల్లో మనం ముందున్నాం. కానీ ఒక్క పారిశ్రామ వైపే మనం లేము. సో ఇంతకుముందు అంటే పాపులేషన్ తక్కువ ఉండేది, ఉద్యోగాలు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక ఆర్థికంగా స్థిరపడాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? స్వయం ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో మన వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు తీసుకెళ్తే గనక వాళ్ళు ఆర్థికంగా స్థిరపడతారు, బలపడతారు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే దీన్ని స్థాపించడం జరిగిందండి. మీరు ఇప్పుడు తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు. జనరల్గా మహిళలు, ఉద్యోగాలు, వ్యాపారవేత్తలు ఎదగటం అనేది ఒక దళిత స్థాయి నుంచి గొప్ప విషయం. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మీరు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడంలో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అడ్డంకులు కావచ్చు ఏమిటి? ఇప్పుడు ఎట్లా మీరు ఏ విధంగా తెలంగాణ డిక్కీ చాప్టర్ అధ్యక్షులుగా అయ్యారు? సార్ నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మా ఫాదర్ వచ్చేసి ఇండియన్ ఎయిర్లైన్స్లో జాబ్ చేసేవాళ్ళు. మీరు ఎక్కడ వాళ్ళు? తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, లేకపోతే ఎక్కడ? తెలంగాణ అండి. ఓహో, తెలంగాణ నుంచే. దాసరి అరుణ అంటే చాలా మంది అనుకుంటారు ఆంధ్ర అని. అంటే మా 4 ఫాదర్స్ అక్కడ నుంచి, కానీ బట్ మా ఒక 5 జనరేషన్స్ తాత ముత్తాతలంతా ఇక్కడే.
ఫైన్. సో నేను ఇక్కడ కాకాగూడ కార్ఖానా ఉంది కదా మొన్న, అక్కడ నేను అక్కడ పుట్టడం జరిగింది. వెరీ గుడ్. సో మా నాన్న కూడా అప్పుడు ఐడిపిఎల్లో జాబ్ చేసేవాళ్ళు, ఒక చిన్న గుమస్తా లాగా అప్పుడు. ఓకే ఓకే. సో నేను పుట్టిన తర్వాత చాలా కష్టాలతోని పైకి వచ్చారు ఆయన. అంటే తినడానికి తిండి కూడా లేకుండా ఒక కిలోమీటర్లు నడుచుకుంటా పోయి బియ్యం మూటలు మోసుకొని రావడము. సో మా అమ్మ కూడా అట్లాగే ఇంట్లో పనిచేసి చాలా కష్టపడి మా అమ్మకి పెళ్ళైనప్పుడు ఆమె 11 ఇయర్స్. ఓ, సో ఆ కాలంలో మరి 11 ఇయర్స్, వాళ్ళ మరుదులు కూడా అంత ఆమె ఏజ్ వాళ్ళే. సో ఆ ఏజ్లో ఆమె వంట చేసుకుంటూ మరుదులందరినీ, మొత్తం మా నాన్న వాళ్ళు 6. సో మా నాన్న పెద్దవాడు. సో మా నాన్నమ్మ కూడా కట్టెలు మూత, అప్పుడు ఇక గ్యాసులు ఉండే కదా, కట్టెలు నెత్తి మీద పెట్టుకొని గోల్కొండ నుంచి ఇడిదాకా వచ్చేదన్నమాట నడుచుకుంటా. సో అంత కష్టపడి మా నాన్న కొద్దో గొప్ప చదువుకున్నారు, బీఎస్సీ చేసింది ఆ కాలంలో. సో బీఎస్సీ చేసి ఆయన ఐడిపిఎల్లో చిన్న జాబ్ చేసిన తర్వాత దాని నుంచి తీసేయడం జరిగింది. అంటే కంపెనీ లాస్లో ఉండి అక్కడ నుంచి అందరు వెళ్ళిపోవడం జరిగింది. సో దాని తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్కి ఎవరో ఇట్లా తెలిసిన వాళ్ళు చెప్తే అప్లై చేసుకున్నారు. సో జాబ్ రావడం, సో అట్లా అంచెలంచెగా ఎదుగుతూ పైకి వచ్చామండి. సో ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు? నేను ఒకటే అమ్మాయిని, 2 తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఒక తమ్ముడు ఇక్కడే ఉంటాడు, ఇంకో తమ్ముడు ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉన్నాడు. మీరేం చదివారు? నేను ఎంబీఏ చేశానండి. ఎంబీఏ చేశాను. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి బిజినెస్ లోకి వచ్చారా? లేదండి, యాక్చువల్లీ నా ప్లాన్ బిజినెస్ వైపు అస్సలు లేకుండే. కాకపోతే అంటే మా నాన్న చిన్నప్పటి నుంచి అలా కన్జర్వేటివ్గా పెంచిన, అంటే అమ్మాయిలు అంటే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. సో అంటే నేను చాలా ప్యాంపర్డ్ డాటర్ అనమాట మా నాన్నకి. సో నా కూతురు ఏం పని చేయకూడదు, సో ఏం కష్టపడకూడదు అని నన్ను ఎప్పుడు కూడా ఉద్యోగం వైపు ఎంకరేజ్ చేయలేదు. సో దాని తర్వాత నాకు పెళ్ళయ్యాక నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత నేను ఏం చేయాలి, ఖాళీగా కూర్చొని ఎంబీఏ చేశాను. నేను ఉద్యోగం అంటే నాకు అప్పటికి 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ సన్ కొంచెం పెద్దగా అయ్యాడు, తర్వాత క్యారింగ్ ఉన్నాను. సో నేను ఏమన్నా చెయ్యాలి, నేను నా చదువుకి ఏదో ఒక న్యాయం చెయ్యాలి, నేను ఇట్లా ఇంట్లో కూర్చోలే అని చెప్పేసి అక్కడి నుంచి నాకు థాట్ మొదలైంది. అంటే ఉద్యోగం చేస్తే మళ్ళీ అది 9 to 5 జాబ్ అంటారు, అది ఒకరోజు పోకపోయినా కూడా మనకు కుదరదు. సో నేను ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం నేను పని చేయగలగాలి అని చెప్పేసి నా ఆలోచన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్ళింది. సో అట్లా నేను పెళ్ళైన తర్వాత నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్ళాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటే ఎంతో కష్టం సార్. ఎందుకంటే బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ భయపడేది ఏంటంటే మనం ఆర్థికంగా అంత బలపడలేము, మనకు తాత ముత్తాతల ఆస్తులు లేవు అందరిలాగా. సో మనమే స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి, మనకి ఎవరు కూడా బ్యాకప్ ఉండరు. సో ఏమైనా కానీ అదంతా మనమే భరించాలి, లాస్ అయినా అది ప్రాఫిటబుల్ ఉన్నా 2 మనమే తీసుకోవాలి అది. సో అట్లా కొన్ని రోజులు బాగా ఆలోచించినాను, ఎందుకంటే మా నాన్న కూడా పెద్ద నీకెందుకు ఇవన్నీ అనేసి అంటుండే, నువ్వెందుకు కష్టపడతావు అవసరమా అని. సో మా హస్బెండ్ సపోర్ట్ కొంచెం ఉండేది, అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి అనేసి. సో అట్లా నేను ఒకసారి రిసర్చ్ చేస్తుండగా నాకు నేను ట్రైన్లో ఒక ఊరికి వెళ్ళాను. సో అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ చాలా కింద పడి కనిపించినాయి. సో నాకు అక్కడి నుంచి ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఇన్ని కింద పడి ఉన్నాయి కదా, ఇదంతా వేస్టేజే కదా, ఇది ఎక్కడికి పోతుంది వేస్టేజ్, దీన్ని ఏం చేస్తున్నారు అని ఒక చిన్న ఐడియా స్టార్ట్ అయింది. సరే ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, దీని మీద ఒక రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఆ క్రమంలో నాకు సిపెట్ అని ఒక ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో వాళ్ళని వెళ్ళి సంప్రదించి ప్లాస్టిక్ గురించి తెలుసుకొని, అవునమ్మా ఈ ప్లాస్టిక్ అంతా రీసైకిల్ చేయొచ్చు, సో ప్లాస్టిక్ అంటే అది పెద్ద సముద్రము, అందులో చాలా రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక చిన్న ట్రైనింగ్ తీసుకున్నాను, ఒక 6 months ట్రైనింగ్ తీసుకున్నాను ప్లాస్టిక్స్లో. సో దాని తర్వాత 2013లో నేను డిక్కీకి రావడం జరిగింది. 2012 లాస్ట్లో 2013లో నేను ఫుల్ యాక్టివ్గా డిక్కీలో అంటే రావడం, అందరినీ కలవడము, సో డిక్కీ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో 2013 సెప్టెంబర్లో ఒక ఇగ్నైట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశారండి, ఈడిపి ప్రోగ్రామ్. సో దానికి నేను రవి సార్ గారిని వచ్చి కలిశాను, సార్ ఇట్లా ఈడిపి ప్రోగ్రామ్ అంటున్నారు, నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకొని ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, నాకు మీరు ఏదన్నా ఒక ఐడియా ఇవ్వండి అంటే, సార్ ఇట్లా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇగ్నైట్ అని చెప్పేసి 21 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, కానీ నువ్వు ఇక్కడే ఉండి చదువుకోవాలి, అంటే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి నువ్వు పిల్లలు అది ఇదని ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఉంటే రెసిడెన్షియల్లో ఉండాలి. నేను లేదు సార్, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను పొద్దున్న పోయి సాయంత్రం వస్తా. లేదమ్మా, నీ మూలంగా ఒక్కదానికి నీ పర్మిషన్ ఇస్తే మొత్తం డిసిప్లిన్ పాడైపోతుంది, మిగతా వాళ్ళు కూడా అదే సాకు పెట్టుకొని నన్ను అడుగుతారు, సో నేను చేయలేను, దయచేసి ఏమనుకోదు అంటే,
ఇక లేదు, ఇంకా మా హస్బెండ్తో డిసైడ్ నేను పోతాను, నేను చేస్తాను ఈ ప్రోగ్రామ్. ఓహో. సో 21 డేస్ అక్కడ ఉండి ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలి, ఎదగాలి అంటే ఒక బిజినెస్కి సంబంధించిన ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి దాంట్లో, ఒక బిజినెస్ స్థాపించాలి అంటే మనకి బ్యాంక్ లోన్ ఎట్లా తీసుకోవాలి, లేదా ఏ సెక్టర్లోకి వెళ్తే బాగుంటుంది. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా నేను అక్కడ నుంచి పొందడం జరిగింది. సో అట్లాగే 2014 నేను ఒక చిన్న ఇండస్ట్రీ స్థాపించాను, రీసైక్లింగ్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ. ఏం పేరు దాని పేరు? అనన్య గ్రీన్ టెక్. అనన్య గ్రీన్ టెక్. ఎక్కడ స్థాపించారు? చెర్లపల్లిలో అండి. చెర్లపల్లి. సో ఫస్ట్ ఒక 68 lakhs తో స్థాపించాను నేను. ఓకే. సో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుండగానే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే నేను చేయగలుగుతాను అనేసి. సో దాని తర్వాత విదిన్ స్పాన్ ఆఫ్ 4 yearsలో ఇంకా 2 ఇండస్ట్రీస్ స్థాపించాను. ఓకే. చర్లపల్లిలోనే టీఎస్ఐసి ల్యాండ్ ఏదైతే ఉందో, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని నేను 2 ఇండస్ట్రీలు కూడా స్థాపించాను. అవి 2 వచ్చేసి ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మొదటి రీసైక్లింగ్. రీసైక్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్. వాట్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మీరు? ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఏమో హౌస్ హోల్డ్ ఐటమ్స్ చేస్తుంది, అంటే చైర్స్, టబ్స్, స్టూల్స్ ఇవన్నీ కావాల్సినవి చేస్తుంది, క్రేట్స్, వెజిటబుల్ క్రేట్స్ ఇవన్నీ. ఇంకొక ఇండస్ట్రీ వచ్చేసి నాది పెయిల్ కంటైనర్స్, ఏవైతే డైరీ ఇండస్ట్రీ కర్డ్ బకెట్స్ కోసం యూజ్ చేస్తారో ఆ పెయిల్ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చర్. పెయిల్ కంటైనర్స్ డైరీకి ప్లస్ పెయింట్ ఇండస్ట్రీకి 2 వాడతారనమాట ఆ బకెట్స్. సో ఆ 2వ యూనిట్ అది పని చేస్తుంది. యా. సో అట్లా నాకు రావడం జరిగింది, డిక్కీలోకి రావడం జరిగింది. సో డిక్కీలో రావడం, డిక్కీ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము, డిక్కీ గురించి తెలుసుకోవడము, అరే డిక్కీ మూలంగా నేను ఇంత పైకి వచ్చాను అని కంటిన్యూస్ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో అట్లా ఫస్ట్ టైప్ ఆఫ్ సపోర్ట్ యు గాట్ ఫ్రమ్ డిక్కీ? నెట్వర్కింగ్ అండి, మోస్ట్లీ నెట్వర్కింగ్. యా. సో అంటే ఒక ఆఫీసర్స్ దగ్గర ఏమైనా పని ఉన్నా కానీ, లేదంటే నాకు మార్కెట్ సపోర్ట్ కావాలన్నా కానీ, ఇవన్నీ కూడా మనము డిక్కీ అంటేనే ఇట్స్ నెట్వర్కింగ్. ఇప్పుడు మీ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా నడుస్తుందా? సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. ఓకే. మరి మీ ప్రోడక్ట్ ఎట్లా మీరు మార్కెటింగ్ చేస్తారు? బైబ్యాక్ సిస్టమ్ ఉందా లేదా మీరే మార్కెటింగ్ చేస్తారా? లేదు, నేనే మార్కెటింగ్ చేసుకుంటున్నాను ప్రోడక్ట్కి. సో చర్లపల్లి లోకల్ మార్కెట్ ఒకటి నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మన ప్రోడక్ట్స్ అవి కొన్ని వెళ్తుంటుంది. ఇంకోటి ఏంటంటే డైరీ ఇండస్ట్రీస్, ఈ విజయ డైరీ కానివ్వండి, ఇవన్నీ టెండర్స్ పార్టిసిపేట్ చేసి ఎన్ఎస్ఎల్ డైరీ, వీళ్ళందరికీ కూడా నేను ఈ సప్లై చేస్తూ ఉంటాను. ఓకే. సో అట్లాగే డిక్కీలో నేను రావడము, సో నా వర్క్ వాళ్ళు చూసి మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో నేషనల్ ప్రెసిడెంట్ రవికుమార్ నర్రా గారు, సో ఆయన చాలా యాక్టివ్గా ఉంది ఈ అమ్మాయిని మనం ప్రోత్సహించాలి అని చెప్పేసి నన్ను ఫస్ట్ ఉమెన్ కోఆర్డినేటర్ చేశారు. దాని తర్వాత నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యాను. వెరీ గుడ్. సో నాకు ఈ ఆల్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ నుంచి నాకు ఎప్పుడు మీరు ప్రెసిడెంట్ అయ్యారు? నేను 2020లో అయ్యానండి. మీ అనుభవాలు ఏంటి? ఉమెన్ అధ్యక్షులుగా లేక ఇంతకు ముందు మెన్ అధ్యక్షులు ఉన్నారు, మీరు ఉమెన్ అధ్యక్షులు అయ్యారు. ఏమి ఆ తేడాలు ఏమైనా కనిపించాయా? అంటే డీలింగ్స్లో కానీ లేకపోతే ఇతరులు మనతో వివరించే తీరులో కానీ ఎట్లా మీ అనుభవాలు? లేదండి, అంటే నాకైతే డిక్కీకి వచ్చినాక ఏం తేడా అనిపించలేదు. ఎందుకంటే ఆల్ లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ నాతోని అంతే సపోర్టివ్గా ఉన్నారు. నాకు అంటే ఎట్లా చెయ్యాలి, నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలి అని చెప్పేసి ఇవన్నీ ఇన్పుట్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. అంటే మేబీ కొంతమందికి ఉండొచ్చు, అరే అమ్మాయి కింద నేను ఎందుకు అడగాలి అని చెప్పేసి ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే నాకు కనిపించలేదు. ఎట్లయితే మగవాళ్ళు పని చేస్తారో నేను కూడా అట్లాగే ఇంకా నేను ఎక్కువ టైం డెడికేట్ చేస్తూ, ఒక పక్కన ఒక విమెన్ అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. అంటే నేను ఇటువైపు డిక్కీ చూసుకుంటున్నాను, అటు ఇల్లు చూసుకుంటున్నాను, అటు నా ఇండస్ట్రీస్ చూసుకుంటున్నాను. కొన్నిసార్లు అందరినీ సాటిస్ఫై చేయలేను 100%. ఎట్లా సాధ్యం అవుతుందమ్మా మీకు ఇంత బాధ్యతలు? సార్ ఒకటి డెడికేషన్ సార్, ఆ పని పట్ల మనకున్న ప్యాషన్. మీ పిల్లల చదువు గురించి ఎప్పుడైనా పట్టించుకుంటారా? పట్టించుకుంటాను సార్. అంటే మీ వంట గురించి పట్టించుకుంటారా? పట్టించుకున్నాను సార్. ఎట్లా సాధ్యం అవుతుందా? వంట నేనే చేస్తాను. అంటే ఇప్పుడు ఈ మధ్యన ఒక 5-6 months నుంచి వంట అమ్మని పెట్టుకున్నాను. బట్ అదర్వైజ్ నేనే పొద్దున 5:30కి లేస్తాను. 5:30కి లేసి వంట అంతా చేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను, బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ కడతాను. వాళ్ళని పంపించిన తర్వాత నా పనులన్నీ చేసుకొని నేను రెడీ అయ్యి మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళి ఇండస్ట్రీ పనులు చేసుకొని తర్వాత డిక్కీకి రావడం, ఇక్కడ పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడం. దాని తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడము, వాళ్ళ సబ్జెక్ట్స్ తిరిగేసి చూడడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను సార్. అప్పుడప్పుడు అంటారు కొంతమంది ఇవే పడిరాక్షస్ అని. కరెక్టే సార్. మీరు చెప్పే చూస్తుంటే పడిరాక్షసులకు కనపడుతున్నారు.
చాలా గ్రేట్ అమ్మా. ఇంత ఇటు ఫ్యామిలీని ఇటు ఇండస్ట్రీని ఆ డిక్కీ ఆర్గనైజేషన్ కూడా మీరు చూసుకోవటం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం అమ్మా. ఇప్పుడు డిక్కీ అనేది దళితుల్లోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా కొందరికేనా? లేదు సార్, అట్లేం లేదు. డిక్కీ అంటే అందరికీ సార్, ఎస్సీ ఎస్టీలో అందులో సబ్ కాస్ట్లు ఏవైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మాకు అట్లాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. అందరికి కూడా మేము ఈక్వల్గా జస్టిస్ చేస్తాము, ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాము. ఎందుకంటే ఒక బిజినెస్కి సార్ కావాల్సింది ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక మనిషి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి, క్యాస్ట్ కాదు. అందులో సబ్ కాస్ట్, ఈ కాస్ట్ అనేది కాదు. సో మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాము, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం. మహిళల్ని కూడా సార్ వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఇప్పుడు నేను వెనస్డే రోజు మీటింగ్ పెట్టాను. మహిళా విభాగాన్ని ఇంకా కూడా వాళ్ళని బలపరచాలి, సో వాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పించాలి అని చెప్పేసి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. ఇప్పటికీ మా దగ్గర డిక్కీ ఉమెన్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, అట్లాగే చాలా యాక్టివ్ మెంబర్స్ కూడా ఉన్నారు డిక్కీలో ఉమెన్. సో అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఒకటేంటంటే ఉమెన్కి కొంచెం భయం సార్, అంటే నేను చెయ్యాలా వద్దా, లేదా మా ఇంకా ఇంట్లో ఏమన్నా అంటారేమో, లేకపోతే నాకు ఆర్థికంగా సాయం చేయరేమో, ఒకవేళ నేను లాస్ అయితే మళ్ళీ వీళ్ళు నన్ను తప్పు పడతారేమో అన్న ఒక భయం ఉంటుంది. సో నేను వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అట్లాంటి భయాలు ఏమీ లేవు. సో నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయినారు, చాలా మంది బిజినెస్లు కూడా పెట్టుకున్నారు సార్. అంటే నేను ఇప్పుడు డిక్కీకి రాకముందు కూడా నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, నేను ఈటీవీలో కానీ వసుంధర. సో అవి కూడా చూసి చాలామంది ఎంకరేజ్ అయ్యి నాకు డైరెక్ట్ కాల్ చేసి, మేడం ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అని ఇండైరెక్ట్గా నేను చాలా మందిని ఎంటర్ప్రెనర్స్ లాగా తయారు చేశాను. చాలా గొప్ప విషయం, మంచి విషయం అమ్మా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డిక్కీ దళితుల్లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, మహిళలకు పురుషులకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పారు. కానీ బయట ఒక ప్రచారం ఉంది, మీరు మీ ద్వారా ప్రజలకు ఆ వాస్తవం ఏంటో తెలియజేయండి. డిక్కీ దళితుల్లోని ఒక సామాజిక వర్గానికి మాత్రమే పనిచేస్తుంది, ఆ ఒక సామాజిక వర్గంలో ఒక కుటుంబానికి లేదా కొన్ని కుటుంబాల మొత్తం దళితులను వాడుకొని కొన్ని కుటుంబాలకే పనిచేస్తుంది అని ఒక అపవాదం ఉంది, మీరేమంటారు? లేదు సార్, అది అంటే వాస్తవానికి జనాలు అంటున్నారని చెప్పి అది నిజమే, కానీ డిక్కీ ఎప్పుడు కూడా అట్లా ఆలోచించలేదు. డిక్కీ ఎప్పుడు కూడా వారసత్వం అనేది ఎప్పుడు కూడా ముందు పెట్టలేదు. ఇప్పుడు మిలింద్ కాంబ్లే గారు తీసుకున్నా కానీ, ఇప్పుడు మా పద్మశ్రీ రవికుమార్ నర్రా గారు తీసుకున్నా కానీ నేషనల్ ప్రెసిడెంట్, అయినా కూడా వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా కలిసి డిక్కీని ఎంతో పైకి తీసుకురావడానికి చాలా కృషి చేశారండి. వాస్తవానికి ఆమెకు అవసరం లేదు ఇక్కడికి వచ్చి పని చేసి కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడానికి, ఆమె ఇంకేమన్నా కూడా చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్లోనే అవి కూడా చూసుకోవచ్చు. కానీ ఎందుకు మా డిక్కీ పట్ల అంటే, అరే మన వాళ్ళు, మన ఆర్గనైజేషన్ దీన్ని పైకి తీసుకురావాలన్న ఒక మంచి ఫీలింగ్తోని ఇప్పుడు డిక్కీ అన్నీ కూడా, అంటే డిక్కీలో ఉన్న ఇప్పుడు ఏమన్నా పేమెంట్స్ చేయాలన్నా, లేకపోతే డిక్కీ ఆర్గనైజేషన్కి ఏమన్నా సంబంధించి ఖర్చులు కానీ అన్నీ రవికుమార్ గారే ఎక్కువ భరిస్తూ ఉంటారు. సో అట్లా అనుకుంటే వాళ్ళ వైఫ్ అనొచ్చు కదా, మీకు ఎందుకండి ఇవి, మీరు ఎందుకు భరిస్తున్నారు, మనకేం అవసరం అనేసి. ఆవిడ ఎప్పుడు కూడా అట్లా అనలేదు. సో సార్ కూడా ఎప్పుడు అట్లా ఆలోచించలేదు, ఇది నా సంస్థ. ఒకవేళ ఆయన అట్లనే అనుకుంటే ఆయన ఇంటికి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎందుకు పెట్టాలి? నా మనుషులు పైకి రావాలి, మన దళితులు అంటే ఒక బ్రాండ్ ఉండాలి అని చెప్పి అది క్రియేట్ చేయడానికి ఆయన చాలా కష్టపడుతూ ఉంటారు. ఆయన కనీసం ఒక్కొక్కసారి అయితే చూస్తే ఆయనని బాధ అనిపిస్తుంది సార్, 4 గంటలు కూడా నిద్రపోరు. ఇప్పుడు రాత్రి ఇక్కడ 11 గంటలకు డిక్కీలో ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ ఉంటుంది. 4 o'clock ఫ్లైట్ అంటే మీరు 2 గంటలకు లేవాల్సి వస్తుంది, ఎంత టైం పడుకుంటారు? నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కంటిన్యూస్ మీటింగ్స్ ఉంటాయి. సో ఎవరి కోసం కష్టపడుతున్నారు, ఏం బెనిఫిట్ అవుతున్నారు? ఆయన ఒక్కరు బెనిఫిట్ అవ్వట్లేదు కదా, ఇంత కష్టపడినందుకు అందరూ బెనిఫిట్ అవుతున్నారు కదా. అయితే కొందరు ఏమంటున్నారంటే డిక్కీ మాలమాది వాళ్ళకే చేస్తుంది, అట్లేం మిగతా వాళ్ళకి చేయట్లేదు అని అంటారు. డిక్కీలో ఈ 2 వర్గాలు మాత్రమే లాభం పొందుతున్నాయా, లేక మిగతా వాళ్ళు ఈ అవకాశాలు అందట్లేదా? అట్లేం లేదు సార్, అంటే ముందు నుంచి కూడా చూస్తుంటే మనకి మాలా మాదిగలు అనేది చాలా వాళ్ళే ఫస్ట్ ఉన్నారు సార్ అన్నిట్లో కూడా. ఇటు గవర్నమెంట్ తీసుకున్నా కానీ గవర్నమెంట్ పొజిషన్లో కూడా మాలా మాదిగలే ఎక్కువ కనిపిస్తారు, అటు బిజినెస్ వైపు చూసినా కానీ వీళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కొంచెం బయటికి వచ్చినారు, వీళ్ళకి ఒక అవగాహన క్రియేట్ అయింది కాబట్టి వీళ్ళు చాలా మటుకు ఓన్ చేసుకొని వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. సో అట్లా కాకుండా మనకి ఇప్పుడు ఎస్సీలో వస్తుంటారు, ఎస్సీలో నాయకులు అంటే లంబాడీస్ ఉన్నారు,
గోండ్లు ఉన్నారు, కోయాస్ ఉన్నారు, అట్లా డిఫరెంట్ సెగ్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయడము జరుగుతుంది ఇందులో. మీరు అసలు ఎస్టీల గురించి పట్టించుకోవట్లేరట? లేదు సార్, అట్లా అంటే మేము సిఎంఐ ఎస్టీ ఏదైతే ఉందో చీఫ్ మినిస్టర్ ట్రైబల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్, అది డిక్కీ బ్రెయిన్ చైల్డ్ అండి చెప్పాలంటే. సో ఇది ఓన్లీ ఎస్టీస్కి మట్టుకే. ఇందులో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బ్యాంక్స్ త్రూ 1 crore లోన్ ఇప్పిస్తుంది ఈ ప్రాజెక్ట్ ఎస్టీలకి. సో దీనికి ముందు మేము అంటే మా రవికుమార్ గారు బ్రెయిన్ చైల్డ్ ఇది. ఆయన చెప్పింది ఏంటంటే ఒక చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టుకొని ఎస్టీలను కూడా మీరు డెవలప్ చేయాలి అన్నప్పుడు సార్ ఒక ప్రపోజల్ పెట్టిండ్రు. సార్ వీళ్ళందరినీ ఎస్టీలను ఎవరైతే ఉందో వీళ్ళకి ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒక డిజైన్ చేసి వీళ్ళకి ఐఎస్బీలో ట్రైనింగ్ ఇప్పిస్తాము అని అన్నారు. సో ఐఎస్బీలో ట్రైనింగ్ ఇస్తాము అన్నప్పుడు ఇతర ఆఫీసర్స్ అందరూ నవ్విండ్రు. ఈ ట్రైబల్ తీసుకొచ్చి ఐఎస్బీలో వాళ్ళకి అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందా వీళ్ళు అంటే సార్ అన్నారు, సార్ మేము చూసే సామాజిక వర్గం వేరు, మీరు చూసేది వేరు. సో మీ పర్సెప్షన్ వేరు, మా పర్సెప్షన్ వేరు. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం, మాకు తెలుసు ఏం చేస్తున్నాం అనేది. సో ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు చాలామంది ఎంకరేజ్ చేయలేదు. సో అట్లాగే ఐఎస్బీ కూడా ముందుకు రాలేదు. అరే మేము ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయము, మేము గవర్నమెంట్తో రాలేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే మా మిలింద్ కాంబ్లే గారు ఎవరైతే సిఐతో మేము చాలా కలిసి పనిచేస్తాం, చాలా దగ్గరగా పనిచేస్తాం, ఆది గోద్రేజ్ గారు ఉన్నారు. ఆది గోద్రేజ్ ఐఎస్బి చైర్మన్. సో ఆ సార్కి లెటర్ రాసి ఈమెయిల్ చేసి ఇట్లా మనం ఈ వర్గాన్ని మనం ముందుకు తీసుకురావాలి, వీళ్ళకి మన దగ్గర నుంచి ట్రైనింగ్ ఇప్పియాలి అంటే అప్పుడు ఆది గోద్రేజ్ గారు ఐఎస్బి వాళ్ళకి చెప్తే వాళ్ళు ముందుకు వచ్చారు. సో అట్లా అనుకుంటే మరి ఎస్టీలను ఇంతమందిని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని మనం తీసుకొస్తాం కదా సార్, ఎందుకు ఎస్టీ లేరు అని అంటున్నారు? ఎవరు అనగలుగుతారు ఇది? ఇప్పుడు మీ డిక్కీ తెలంగాణ చాప్టర్ కార్యవర్గంలో నాయకత్వంలో ఎస్టీలు ఉన్నారా? ఉన్నారండి. మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఆయన నేషనల్ ట్రైబల్ వింగ్ హెడ్. అట్లాగే ఇక్కడ కూడా మనకి మొన్నటి వరకు సురేష్ నాయక్ అని ఆయన ట్రైబల్ వింగ్ హెడ్ ఉండేవాళ్ళు. తర్వాత ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ వర్టికల్ హెడ్ అయ్యారు. సో దాని తర్వాత ఎస్టీలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండాలి అన్నిట్లో అని చెప్పేసి మేము ఆయనని ఉదయ్పూర్ ఐఐఎంలో ఆయనని మెంబర్ లాగా, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లాగా ఆయనని తీసుకున్నారు. సో ఇది మొత్తం డిక్కీ మూలంగానే జరిగింది. ఈరోజు నేను ఐఐఎం తిరిచి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ని సార్. సో ఒక మహిళగా నాకు కూడా ఎంకరేజ్మెంట్ దొరికింది, అటు ఎస్టీలో ఆయనకు కూడా ఎంకరేజ్మెంట్ దొరికింది. సో ఇది ఒక సామాజిక వర్గానికి అన్నట్టు లేదు. నేను బెనిఫిట్ అయ్యాను, వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, అందరూ కూడా బెనిఫిట్ అవుతూ వస్తున్నారు. ఎవరికి ఆపర్చునిటీ ఉంది వాళ్ళు గ్రాబ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. మీరు అన్ని వర్గాల కోసం పనిచేయటం అనేది మంచి విషయం. అందరూ డెవలప్ కావాలన్నదే కోరుకుంటారు. మా మాస్టర్ కీ టీవీ కూడా వే బ్యాక్ టు సొసైటీ లాగా మీరు అలా పనిచేస్తడం అనేది సంతోషం. అయితే ఒక్క నిజానిజాలు మీకు మాత్రమే తెలియాలి, మాకేం తెలియదు. కానీ ఒకటేమో మాలమాదిగొల్లే లబ్ధి పొందుతున్నారు అనేది, రెండోదేమో మాలమాదిగొల్ల దాంట్లో కూడా ఒక అనవసరమైనటువంటి రిప్ట్ వచ్చిందని, అందులో డిక్కీ క్రమంగా మొదలు ఆలోచనతో ఉన్నప్పటికి కూడా క్రమంగా అది ఒక్క మాల సామాజిక వర్గానికే పనిచేస్తుంది అని, మాదిగ సామాజిక వర్గం వాళ్ళకు పనిచేయట్లేరు అని అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. అవును సార్, అంటే ప్రచారం అవుతుంది అని ఒప్పుకుంటాను నేను. ఎందుకు ప్రచారం అవుతుంది, ఎట్లా ప్రచారం అవుతుంది అంటే, మేము డిక్కీకి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ సబ్ కాస్ట్ అడగం సార్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా చూస్తాం, ఒక ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ లాగా చూస్తాం. వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ కావాలో అది మనం చెప్తాం ఫస్ట్. ఇంత గతంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది పని చేశారు, ఉన్నారు, అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఏంటంటే మనము వీళ్ళకి ఆపర్చునిటీస్ అంటే ఒక్కరే ఎక్కువ బెనిఫిట్ అవుతే కూడా మనం చూడలేం, అంటే పాసిబుల్ కాదు అది. అంటే వేరే వాళ్ళకు కూడా మనం ఆపర్చునిటీ ఇవ్వాలి. అరే నాకు మొత్తం నేనే కావాలి, నేనే తింటాను అంటే అవుతుందా సార్? అవ్వదు, అంతే కదా. సో వేరే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి అన్నప్పుడు, అరే నన్ను దూరం చేస్తున్నారు, నాకు ఇస్తలేదు ఈ ఆపర్చునిటీ అని ఒక నెగిటివ్ ప్రొపగండా స్టార్ట్ చేసింది సార్. సో అట్లానే తప్పితే ఇంకా చాలామంది ఉన్నారు మన దగ్గర, ఆ సమాజానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరేమనట్లేదే, ఒక 4-5 తప్పితే ఇంకా మిగతా ఎవరు అనట్లేదే. సో ఇది టోటలీ రాంగ్ సార్. ఇట్లా ఇది రవికుమార్ గారు ఎదుగుతుంటే చూసి, లేక వనజాక్షి గారు
రవికుమార్ గారి లాగా బాధ్యతలు తీసుకొని ఏమాత్రం తక్కువ కాకుండా పనిచేసి చూసి ఓరవకుండా ఉండటం వల్ల వస్తుందంటారా? లేదు ఏదైనా తప్పులని లేక సరిచేయటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని సహించలేక వస్తుందంటారా? లేదు వీళ్ళే ఏమైనా చేస్తున్నట్టారా? లేదు సార్, అంటే ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఆపర్చునిటీస్ అన్నీ మాకే కావాలి అంటే కుదరదు. అది వేరే వాళ్ళకు కూడా మనకి ఇవ్వాలి ఆపర్చునిటీస్. సో ఇక్కడ ఏంటంటే మేము వాళ్ళు ఇట్లాంటి పనులు అంటే డిక్కీకి వస్తున్నప్పుడు వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి లోన్స్ ఇప్పించకపోవడము, లేదా వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో అది వాళ్ళకి చేకూర్చడం చేయకపోవడము. సో దీని మూలంగా అంటే డబ్బులు తీసుకొని పని చెయ్యట్లేదు అని చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ మాకు రావడంతో మేమేం చేసినామంటే ఇట్లాంటి వాళ్ళందరినీ ఖండించడం ఇదంతా ఇది తప్పు, ఇట్లా చేయకూడదు మీరు. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఉంది, అందరికీ మన సర్వీస్ చేస్తున్నాం, మనం అందరూ వాలంటరీగా పనిచేస్తుంది. ఈరోజు నాకేం అవసరం సార్ నేను వచ్చి ఇక్కడ కూర్చొని పని చేయడానికి? నేను వాలంటరీగా, ఎందుకంటే నేను బెనిఫిట్ అయిన డిక్కీ నుంచి కాబట్టి నేను వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాను. అదే విధంగా అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా మిగతా రాష్ట్రాల్లో అందరూ కూడా అట్లాగే పనిచేస్తున్నారు వాలంటరీగా. సో మేము ఎక్కడ కూడా డబ్బులను ఎంకరేజ్ చేయట్లేదు. ఒకవేళ అట్లా చేసిన వాళ్ళని మేము ఖండిస్తున్నాము. సో అట్లా ఖండించినప్పుడు వచ్చే విభేదాలే ఇవన్నీ. చాలా బాధాకరం అలాంటి విభేదాలు, నిజంగా అసలు చాలా బాధాకరం అసలు చెప్పాలంటే రావటం అనేది. ఏదైనా ఒక గొప్ప ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఒక మంచిగా వీళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమయ్యేది, డిక్కీ పేరుతో ఎవరు కూడా పైరవకారులుగా మారటానికి వీల్లేదు, డిక్కీ పేరుతో పైరవీలు చేయటానికి వీల్లేదు, డిక్కీ పేరుతో దళితులకు సేవ చేద్దామనే పేరుతో దళితులను మోసం చేయటం అనేది మేము సహించటం లేదు, అందుకే ఈ విభేదాలు వస్తున్నాయని అంటున్నారు. అవును సార్, ఇప్పుడు డిక్కీ నుంచి ఏర్పడి ఇట్లా విభేదాలు సృష్టిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని బయటికి తోసిన వాళ్ళే మిగతా ఆర్గనైజేషన్స్ పెట్టుకొని వేరే వేరే రకాల ఆర్గనైజేషన్స్ పెట్టుకొని వీళ్ళంతా డిక్కీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే సార్. ఎందుకంటే ఇక్కడ మేము చేయనివ్వట్లేదు అని చెప్పేసి వేరే వేరే సంస్థలు స్థాపించారు. సో ఒక రకంగా దళితుల్లో కూడా మళ్ళీ ఇట్లా వేరే ఆర్గనైజేషన్లు వచ్చినాయి, డిక్కీ ఒకటే లేకుండా. సార్ అట్లా అంటే ఇప్పుడు ఫిక్కీ తీసుకున్నా, సిఐఏ తీసుకున్నా, లేకపోతే ఫటాప్సీ తీసుకున్నా, అసోచామ్ తీసుకున్నా కానీ ఇందులో అన్ని వర్గాలు కలిసి ఉంటారు సార్. అందులో కమ్మాలు ఉంటారు, చౌదరీలు ఉంటారు, రెడ్డీస్ ఉంటారు, కాపుస్ ఉంటారు. సో వీళ్ళందరూ ఎందుకు గొడవ పడట్లేదు సార్? నా కాపుకే వస్తుంది లేదా నా కమ్మకే వస్తుంది అని ఎందుకు అంటలేరు వాళ్ళు? అందరు కలిసి పనిచేస్తారు. సంస్థ అన్నప్పుడు అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే మన ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్లో ఇట్లాంటి బయటికి వస్తాయి సార్. మనం అసలే చాలా కిందికి తక్కువ కులం అని మనం భావిస్తారు అందరూ. సో అందులో కూడా మనము ఇంకా నువ్వు అది నేను ఇది అని కొట్లాడితే, మనలో మనం కొట్లాడితే మనం ఎప్పుడు సార్ మిగతా వాళ్ళతో పోటీ పడేది, ఎప్పుడు మనం పైకి వచ్చేది? సో ఈ ఆలోచన ఏదైతుందో అది చేంజ్ అవ్వాలి. అరే మనమంతా ఒకటే, మనమంతా కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. మనలో మనం తన్నుకోవడం కాదు, మనం తిరిగి కింది వర్గాలని మనం ఎట్లా పైకి రావాలి, అది ఇంపార్టెంట్. సో అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే సరే తప్పులైనా ఒప్పులైనా అంతర్గతంగా డిస్కస్ చేసుకొని పరిష్కరించుకోవాలి తప్ప మనం బయటపడటం వల్ల మన బలహీనతలు తెలియజేస్తుంది. ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ మనల్ని చిన్నచూపు చూసేందుకు సార్ ప్రభుత్వం ఇప్పుడు దాకా డిక్కీ యాక్టివిటీస్తో చాలా ఇంప్రెస్ అయినాయి తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడలేదు, అరే ఈ డిక్కీ వచ్చింది కాబట్టి ఇట్లా అవుతుంది అనేసి. సార్ డిక్కీ రాకముందు డిక్కీ వచ్చిన తర్వాత మీరు చూస్తే చాలా చేంజెస్ వచ్చినాయి పాలసీస్లో కానివ్వండి, లేకపోతే పారిశ్రామికవేత్తలు నంబర్ ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి. ఇప్పుడు స్టాండప్ ఇండియా ఉంది సార్, స్టాండప్ ఇండియాలో 10 lakhs to 1 crore వరకు వితౌట్ కొలాటరల్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ఎవరు బ్రెయిన్ చైల్డ్ అంటారు సార్? ఎవరు తీసుకొచ్చినారంటారు? మా మిలింద్ కుమార్ కానివ్వండి, రవికుమార్ గారు కానివ్వండి, వీళ్ళు ఒక మన నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు సార్ మాకేమీ వద్దు, మేము ఇక్కడ అడగడానికి ఏమీ రాలేదు, కాకపోతే మీ ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఒక్కొక్క లోను ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక ఉమెన్కి ఇస్తే చాలు మాకే. అంటే అట్లా చూస్తే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, అందులో ఒక్కొక్క లోన్ ఇస్తే ఎంతమంది బాగుపడతారు? సో ఇది మా బ్రెయిన్ చైల్డ్ సార్ స్టాండప్ ఇండియా. సో ఈ పాలసీస్ అన్ని మార్చుకుంటూ మనం తీసుకొస్తున్నాం అంటే ఎవరి కోసం సార్? మన ఎస్సీ ఎస్టీలు బాగుపడతారనే కదా ఈ పాలసీస్ అన్ని తీసుకొస్తున్నాం.